బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం శనివారం నిర్వహించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఈ సమావేశంలో చర్చించారు. బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం శనివారం నిర్వహించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 5వ తారీఖు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు తీపి కబురు అని చెప్పి ఏదో ఒక డిఐ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఉద్యోగులకు ఎటువంటి లాభం చేకూర్చలేదన్నారు. మరి 2 డిఏలని చెప్పి 9 నెలలవుతుంది. పిఆర్సీలు కూడా వెంటనే ప్రకటించాలి. 51%తో పిఆర్సీ ఇస్తే మరి ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ మీద స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే లక్షలు వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి సమయానికి ఇవ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించాలని అన్నారు. వచ్చే కేబినెట్లో ఉద్యోగులకు ఒక తీపి కబురు చెప్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాకరకంటి కాశయ్య గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ కేశాబోయిన శంకర్ ముదిరాజ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కోశాధికారి నాగులపల్లి శ్యామ్ సుందర్, బండారు గోవర్ధన్, ఐతగూని రాజాగౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, రేగట్టె సైదులు మొదలగు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. చెప్పు, దేని గురించి చెప్పు. బీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, ప్రైవేట్ ఉద్యోగులు ఏప్రిల్ 2 వచ్చే వరకు 6 డిఏలు అయితే కాబట్టి ఇమ్మీడియట్ గా